హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఉగాది రోజు వ్లాగ్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటో అనమాట. ఈరోజు వ్లాగ్ తీయాలని నిన్నటి నుంచి అనుకుంటున్నాను అనమాట. ఉగాది రోజు వ్లాగ్ ఇంత లేట్గా పోస్ట్ చేసినందుకు సారీ అండి. చాలా రోజుల ముందే ఇది తీసా ఉగాది రోజు, కానీ ఎడిట్ చేయడానికి చాలా లేట్ అయింది. ఇక్కడ మా ఊరంతా చూపిస్తున్నాను అనమాట. మార్నింగే సన్ రైజెస్తో స్టార్ట్ అయింది నా రోజు వచ్చేసి. డే అలా స్టార్ట్ చేశాను. సో మార్నింగే డిటాక్స్ వాటర్ తాగడం నాకు చాలా అలవాటు. సో ఆ వాటర్ తీసుకోవడానికని నేను టెర్రస్ పైకి ఎక్కాను అనమాట. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే కుంకుడుకాయలు చాలా మందికి తెలిసే ఉంటుంది. పాతకాలంలో షాంపూ లాగా యూజ్ చేసేవారు. హెయిర్కి చాలా మంచిది, ఆర్గానిక్గా ఉంటుందన్నమాట. కెమికల్స్ ఏమీ వాడకుండా రియల్ షాంపూ లాగా పనిచేస్తుంది ఇది. సో ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే మార్నింగ్ ఆ బ్లాక్ కాఫీతో నాకు అలవాటు, డిటాక్స్ వాటర్ తాగుతానమాట. సో బ్రూ కాఫీ ప్యాకెట్ ఉంటుంది కదా, అది 10 minutes హాట్ వాటర్లో పెట్టుకున్న తర్వాత ఈ వాటర్ ఇలా తాగుతాను. నాకు ఇదే అలవాటు. ఇక్కడ ఉన్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు నాకు జిమ్ డైట్ అదంతా అవ్వకపోయినా కూడా ఏదన్నా కానీ చిన్నగా మెల్లగా డిటాక్స్ వాటర్ తీసుకోవడం, ఫుడ్ తగ్గించడం అట్లా అది చేస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడ కింద మా బుజ్జి, మా పెట్, మీకు అందరికీ తెలుసు కదా, నీము ఎత్తుకోమంటుంది, కింద నుంచి ఎగురుతుంది అనమాట. డిటాక్స్ వాటర్ తీసుకున్న తర్వాత ఎత్తుకుంటానని చెప్పాను. ఇలా డే అయితే నేను ఇలా స్టార్ట్ చేశానండి. బ్లాక్ కాఫీ తాగిన తర్వాత బుజ్జితో కాసేపు మేడ మీద అలా ఆడుకొని నెక్స్ట్ అయితే నేను కిందకైతే వెళ్ళిపోతాను అనమాట. సో ఇది మా బుజ్జి అనమాట. ఇన్నోసెంట్గా క్యూట్గా చూస్తుంది, కానీ ఇది అంత క్యూట్ అయితే కాదండి, అంత ఇన్నోసెంట్ అయితే కాదు. ఎంత అల్లరి చేస్తుందో ఇది, చాలా అల్లరి ఎక్కువ. సో నేను మార్నింగే, ఆ రోజు ఉగాది కాబట్టి దేవుడికి పూజ అయితే ఫస్ట్ చేసుకుంటాం కదండి, అలాగే నైవేద్యాలు రెడీ చేసుకుంటాం. స్నానం అదంతా చేసిన తర్వాత ముందైతే నేను దేవుడికి పూజ అన్నీ చేసుకుంటున్నాను. అమ్మ వచ్చేసి నైవేద్యాలు అన్నీ రెడీ చేస్తుంది. ఉగాది పచ్చడి కూడా మనం నైవేద్యంగా పెడతాం కదండి ఉగాది రోజు. సో ఉగాది పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అమ్మ రెడీ చేస్తుంది. నేను ఇక్కడ దేవుడికి పూజ చేసి మీకు చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అనమాట. ఉగాది పచ్చడికి సంబంధించినవన్నీ క్లిప్పింగ్ తీసా, బట్ అది మిస్ అయింది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మామిడికాయ, అలాగే వేప పువ్వు, బెల్లం, ఇవన్నీ చూపిస్తున్నా. కొన్ని ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యాయి, ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూ ఆల్ నో, మనకి తెలుసు కదా, పూజ అన్నీ తినడం అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఉగాది రోజు ఎవరైనా కూడా ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తారు కదా. నేను ఉగాది పచ్చడి తిన్నప్పుడు నాకైతే ఎక్కువగా పులుపు తగిలిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు టిఫిన్ చూపిస్తున్నాను. ఇది ఎందుకు ఇడ్లీలు కూడా చూపిస్తున్నావు అని అనుకోవద్దు, ఇది రా ఇడ్లీలు అండి, ఆర్గానిక్ అనమాట. ఎక్కువగా పిండి కలిపి ఎక్కువగా కాదు, మినపగుళ్ళు బయట దొరికే మినపగుళ్ళు కాదండి, మాకు పండుతాయి కదా మినువులు, ఆ మినువులతో చేసినవి ఇవి. సో ఇక్కడ నేను ఏంటంటే మధ్యాహ్నం అయిన తర్వాత నేను టిల్లు స్క్వేర్ మూవీకి వెళ్ళాను అనమాట. చాలా బాగుందండి టిల్లు స్క్వేర్ మూవీ అయితే, ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోనర్ అనమాట అది, ఆ మూవీ అంతా కూడా. ఇక్కడ మా బొబ్బిలి చూపిస్తున్నాను మీకు, బొబ్బిల్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇక్కడ మీకు ఏం చూపిస్తానంటే నెక్స్ట్ నేను దాడితల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. చాలా ఫేమస్ అండి, చాలా నిజమైన దేవుడు, ఏది కోరుకున్నా కూడా జరుగుతాయి. అలాగే బొబ్బిలి పండగ అయినప్పుడు ఇక్కడ బాగా చేస్తారు. ఆ వీడియోలు కూడా మీకు యాడ్ చేస్తాను వీలైతే నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో. ఇదేనండి దాడితల్లి అమ్మవారి దేవాలయం అనమాట. చాలా దూరం నుంచి వచ్చి కూడా దర్శించుకుంటారు అమ్మవారిని. ఇది మా బొబ్బిలి లోకల్ అనమాట. ఎన్నో రోజుల నుంచి చూపిద్దాం అనుకున్నాను, ఈ అంకుల్ బాగా దాని మీద కూర్చొని వెళ్తున్నాడు. సో ఇది ఫేమస్ పకోడీ బండ అనమాట. సో నేను ఈవినింగ్ అయితే నాన్నతో వెళ్తున్నాను పొలానికి, అదే మీకు షూట్ చేసా. మెయిన్ ఈ వ్లాగ్కి మెయిన్ రీజన్ ఇదేనండి. సో ఇక్కడ మీకు హాయ్ చెప్తున్నాను నేను. నేను బయలుదేరామన్నమాట. నాన్నని చూపించలేదు, కనిపించినాన్న అంటే కొంచెం సిగ్గుపడ్డాడు. అదిగో వెనకున్నాడు కదా, అదే మా నాన్న, అతనే మా నాన్న అనమాట. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే పొలం ఇక్కడ నుంచి గట్టు కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మాది. మా నాన్న వెనక నుంచి చూస్తున్నాడు. మా నాన్నకి తెలియదు అనమాట ఇవేమి. ఎస్ అండి, నేను ఒక రైతు బిడ్డని చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను అది చెప్పడానికి. ఎందుకంటే ఇది మా పొలం, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది మా పొలం అనమాట. మా నాన్న హాయ్ చెప్పు. మీలో ఎంతమంది మీ పొలానికి ఇలాగెళ్ళి పొలం విజిట్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఉందా అటు ఇంకో పొలం, ఇంకోటి ఉందా, ఇంకోటి అలాగా
మాకు మా సైడ్ ఏంటంటే పొలం అంతా 1 ఎకరా 2 ఎకరాలు అన్నీ ఒక దగ్గర ఉండవు అనమాట. ఇక్కడ ఇంత అక్కడ ఇంత అలా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న మళ్ళలాగా ఉంటాయి అన్నమాట. మాది ఇంకో దగ్గర ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. వీటిలో ఏం మొక్కలు అంటారు నన్ను? వీటిని కట్సేన్ అంటే ఏటిది? దేనికి ఈ కట్లు? ఇవి నూనె. వీటిని కట్టిసేన్ అంటారు ఫ్రెండ్స్. ఇవి నూనె అవుతుందంట. ఇది మామూలుగా కుకింగ్ ఆయిల్ అనమాట. ఇది కుకింగ్ ఆయిల్ వస్తుంది వీటి నుంచి అనమాట. మా సైడ్ ఇవి కూడా వేస్తారు. మీకు సన్ సెట్ కూడా చూపిస్తాను. ఇది ఇలా ఉంటుంది అనమాట. బాగుంది కదా, ఈ లొకేషన్లో ఫొటోస్కి వీడియోస్కి బాగుంటుంది. కట్టిసేని అంటారట వీటిల్ని. పద. ఫార్మింగ్ అంత ఈజీ అనుకుంటాం కానీ అంత ఈజీ కాదు. మా నాన్న చూడండి, మినువులు ఉంటాయి కదా, మినుపు మొక్కలు. అవి మనం మినువులు తింటాం కదా, మినపగుళ్ళు. ఆ మినపగుళ్ళు ఇలా మినువుల్లాగా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఉండిపోయింది యాక్చువల్లీ. మాకు అది అయిపోయింది, తీసుకెళ్ళిపోయారు. కానీ ఇక్కడ వదిలేసారని మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తున్నాం అన్నమాట. ఇంత కష్టపడతారు ఈ పొలం వ్యవసాయం. మనం మినిమం కేర్ చేయము. ఈ భూమినే తల్లిలాగా అన్నిలాగా అనుకొని భావించుకొని దీన్నే నమ్ముకొని ఉంటారు. డబ్బులు వచ్చినా రాకపోయినా. మనం ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తాం, మనకు కొన్ని నెలలు జీతం ఇవ్వకపోతే వెంటనే దాన్ని తీసి మళ్ళీ వేరే జాబ్ చూసుకుంటాం. అంటే సోర్సెస్ వెతుక్కుంటాం. మీకు అందరికి యాజ్ యు ఆల్ నో, ఇదేంటి మళ్ళీ బిగ్ బాస్లో రైతు బిడ్డలాగా? అవునండి, ఎస్, నేను ఒక రైతు బిడ్డని. అందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను అనమాట. మీకు షేర్ చేస్తున్నాను. ఈ పొలాలు ఇవన్నీ చూపిస్తున్నాను. టైము కుదరలేదు, ఇంతకు ముందు కూడా చూపిస్తుండే. మళ్ళీ మనం కట్టిసేనులోకి వచ్చాం. ఇది కట్టిసేను అనమాట. కట్టిసేను అంటారు దీన్ని. ఆయిల్ అదంతా దీని నుంచి వస్తుంది, ఈ కట్టిసేను నుంచి. నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి నడిచేసరికి నాకు ఆల్మోస్ట్ కాళ్ళ నొప్పులు అవన్నీ వచ్చి తల తిరిగినట్టు తలనొప్పి, ఎండ ఇవన్నీ వచ్చాయి. అలాంటిది వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు పగలంతా ఈ పొలాన్నే కష్టపడతారు. ఇట్లా ఉంటుంది ఒక రైతు లైఫ్. ఇవి ఆ మొక్కలు వేసినప్పుడు ఈ మొక్కలు దేనికి వస్తాయి నాన్న? ఈ మొక్కలు ఇవి మినుపు మొక్కలు అన్నమాట. చూడండి దగ్గర నుంచి ఇవి మినుపు మొక్కలు. తెంపి చూపిస్తాను. ఇందులో మినువులు ఉంటాయి అన్నమాట. వాటితో పాటే ఈ పిచ్చి మొక్కలు కూడా పెరుగుతాయి అన్నమాట. గెచ్చిక్కలు అంటారు అటు వీటిల్ని. అంటే అవి పిచ్చి మొక్కల్లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇది ఒక పొలం అన్నమాట మాది. ఇక్కడి నుంచి అక్కడి వరకు, ఆ గట్టు వరకు ఉంటుంది అన్నమాట. ఇవి కూడా మినప మొక్కలే. చూడండి, ఇలా మినప మొక్కలన్నీ మొక్కల్ని ఇలాగ సేన్లాగా తీస్తాం. ఇలా దీంట్లో పెరుగుతుంది కదా, అవి మామూలుగా తీసి ఇట్లా చేస్తారు. ఇది మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి కళ్ళంలోకి తీసుకెళ్ళి గింజల్లా చేసి అట్లా మళ్ళీ మిషన్ అయితే మిషన్కి, లేకపోతే తొక్కిస్తారనమాట. ఇందాక మీకు చూపించాను కదా, అలాగే తొక్కిస్తారు, లేదా మిషన్కైనా ఇచ్చేస్తారనమాట. ఇట్లా ఉంటుంది. మా నాన్న చూస్తున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్తున్నాడు. తీయలేదు మొక్కలు అవి. సో నాకు అనిపించిన విషయాలన్నీ ఈరోజు ఉగాది రోజు నేను ఎలా ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో మొత్తం చూపించానండి. స్పెషల్గా ఈరోజు ఏంటి అంటే నాన్నతో పొలానికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మా నాన్న వెనక నుంచి చూస్తున్నాడు. నేను ఒక అమ్మాయిని అయ్యుండి కూడా నాన్నతో అప్పుడప్పుడు ఇలా పొలానికి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. ఈ మెమొరీస్ అన్నీ కూడా ఫోన్లో క్యాప్చర్ చేసి ఎప్పుడైనా కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. నేను ఇక్కడ అవే చెప్తున్నాను. స్పెషల్గా మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. నేను చెప్పిన విషయాలు, నేను మాట్లాడిన విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మాత్రం ఏమీ అనుకోవద్దండి. నా లాంగ్వేజ్ కూడా ఊరే వెళ్ళినప్పుడు అలా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అందరూ ఈ వ్లాగ్ని ఇష్టపడతారని నేను అనుకుంటున్నానండి. ఇంకా
ఎప్పుడైనా ఇలాగే పొలానికి నాన్నతో మీరు వెళ్ళారా లేదో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకో నాకు అలా అనిపించింది, అందుకే ఇవన్నీ మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఏంటి భాగ్య ఇవన్నీ మాట్లాడుతుందని మీరు అనుకోవద్దు, అనిపించిన విషయాలన్నీ మీతో షేర్ చేయాలనిపించింది అనమాట. అలాగే వేరే పొలానికి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజను మీరు కూడా ఎప్పుడైనా పొలానికి వెళ్ళి ఇలాగా ఒక రైతు కష్టం మీకు తెలుస్తుందా లేదా అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో మీకు చేస్తున్నాను అనమాట. ఇలాంటి వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉందాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రైతు బిడ్డకి ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. అంతే మరి వీడియో. బాయ్ బాయ్.